హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీలో మనల్ని బాగా అట్రాక్ట్ చేసేది ఏంటి? క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్ అనమాట. ఈ వీడియోలో మన టాలీవుడ్లో ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎలాంటి సోది సొల్లు కబుర్లు లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, రెబెల్. ఇప్పటికీ ఆ పేరు వినగానే మనకి మైండ్లోకి వెంటనే వచ్చేది ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రమే. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ సీన్. అసలు ఇంటర్వెల్ మొత్తంలో ప్రభాస్ గారు ఒక్కరి మీద కూడా చేయి అయితే వేయరు. అలా సిగరెట్ వెలిగించుకొని అలా నడుచుకుంటూ వెళ్తారంతే. ఏమన్నా ఎలివేషన్ భయ ఇది. వెనకాల జరిగే యాక్షన్ కానీ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇప్పటికీ తలుచుకుంటే గుర్తొస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంటర్వెల్ని మన తెలుగు సినిమాలో ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. నెక్స్ట్ వన్, బాహుబలి 1 and 2. బాహుబలి 1 ఇంటర్వెల్ సీన్లో మనకి విగ్రహాన్ని ప్రతిష్ఠించేదేమో బల్లాల దేవుడికి, కానీ వాళ్ళు ఫీల్ అయిందేమో బాహుబలికి. ఎగ్జాక్ట్గా పార్ట్ 2 ఇంటర్వెల్ సీన్లో కూడా మనకి సేమ్ కైండ్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఉంటుంది. మనకి అక్కడ ప్రమాణ స్వీకారం చేసేదేమో బల్లాల దేవుడికి, కానీ అక్కడ జనాలు రియాక్ట్ అయింది మాత్రం బాహుబలికి. ఏమన్నా ఎలివేషన్ భయ ఇది. మనకి రాజమౌళి గారి సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయన్నమాట. కానీ నేను అన్నీ చెప్పట్లేదు, నాకు పర్సనల్గా బాగా నచ్చినవి మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్తున్నా. నెక్స్ట్ వన్, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి మూవీలో మనకి ఇంటర్వెల్ బ్లాక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఇప్పటి వరకు కూడా ఏ తెలుగు సినిమాలో చూడని యూనిక్ కైండ్ ఆఫ్ ఇంటర్వెల్ సీన్ ఇది. ఏంటి, హీరో ప్యాంట్లు చుచ్చు పోసుకోవటమా? ఇది నీకు యూనిక్ అనిపించిందా అని మీరు అనుకోవచ్చు అనమాట. కానీ ఈ సీన్లో ఒక మీనింగ్ అయితే ఉంది. మనకి సందీప్ రెడ్డి వంగ గారు ఈ సీన్లో ఏం చెప్పాలనుకున్నారంటే, హీరో ప్రతి దాని మీద కంట్రోల్ అనేది కోల్పోయాడని సింబాలిక్గా అయితే చూపించారనమాట. అప్పుడే మూవీ టైటిల్ కార్డ్ కూడా ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, మన అడివిశేష్ గారి క్షణం మూవీ. ఈ మూవీలో ఈ ఇంటర్వెల్ సీన్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ ఇంటర్వెల్లో వచ్చే అడివిశేష్ గారు రాసుకున్న ట్విస్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈగకి ఎలివేషన్ ఏమిటండి సార్? మనుషులకి ఎలివేషన్స్ ఎవరైనా ఇస్తారు, కానీ ఈగలకి ఇచ్చేవాడే వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అవుతాడు. నేను చెప్పిన ఎలివేషన్ బాలేదు కదా? ఎస్, ఎంతన్నా మనం రాజమౌళి గారి రేంజ్లో ఎలివేషన్ అయితే ఇవ్వలేం కదా. అసలు ఆ ఇంటర్వెల్ సీన్లో ఆ ఈగకి ఇచ్చే ఎలివేషను ఏమన్నా ఉంటుంది భయ. ఆయన ఎలివేషన్స్ గురించి చెప్పాలంటే ఒక డీటెయిల్ ఫుల్ వీడియో చేసినా కూడా సరిపోదు. నెక్స్ట్ వన్, సరిలేరు నీకెవరు. ఈ ఇంటర్వెల్ సీన్లో మహేష్ బాబు గారు చెప్పే డైలాగ్స్ అనేవి చాలా బాగుంటాయి. పైగా బేరాలు లేవమ్మా అని చెప్పే డైలాగ్ అయితే నిజంగా థియేటర్లు దద్దర్లు వెళ్ళిపోయాయి. దాంతోపాటు అల్లూరి సీతారామరాజు గారి రెఫరెన్స్ పర్ఫెక్ట్గా చూపిస్తారు. నెక్స్ట్ వన్, నాన్నకు ప్రేమతో. ఎన్టీఆర్ గారు అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ. దేవిశ్రీ గారు ఏం తాగి వాయించారో కానీ గూస్ బంప్స్ వస్తాయి. ఈ ఇంటర్వెల్ సీన్లో వాళ్ళు ఆడే లాజిక్ గేమ్ అనేది మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు అర్థమై ఉండదు. ఆ గేమ్ అండ్ ఆ సీన్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, జెర్సీ మూవీని ఎన్నిసార్లు చూసినా మనం ఎమోషనల్గా ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న మన హీరో వాళ్ళ కొడుకు అడిగిన జెర్సీ కోసం అప్పటి వరకు వదిలేసిన క్రికెట్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తాడు. తనలో ఉన్న ఎమోషన్ని మనకి పర్ఫెక్ట్గా అయితే పోర్ట్రే చేస్తారు ఇంటర్వెల్ సీన్లో. అండ్ లాస్ట్ వన్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ ఎవర్, రంగస్థలం అనే ఊర్లో ప్రెసిడెంట్ దేవుడు లాంటాడు. అతన్ని ఏమీ చేయలేం, కనీసం ఆయన ముందు ఎవ్వరు చెప్పులేసుకొని కూడా తిరగరు. దీన్ని మొత్తం మార్చే సీన్ ఈ ఇంటర్వెల్ సీన్. అప్పుడు ఎంట్రీ ఇస్తారు చూడు చెప్పులేసుకొని. అప్పటి వరకు ప్రెసిడెంట్ గారు అని పిలిచే వాళ్ళకి ఫణేంద్ర గురుపతి అది వీడి పేరు అని చెప్పే సీన్ మామూలుగా అయితే ఉండదు, ఒక మంచి హై ఇస్తుంది. ఈ వీడియోలో నేను కొన్ని మాత్రమే చెప్పాను. మీకు తెలిసిన మూవీస్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.